ఏందో నా బ్రతుకు దేవుని నమ్ముకున్నా కానీ ఎప్పుడు ఇలానే ఉంటుంది. నా పక్కవారు, నా చుట్టుపక్కల వారు వ్యభిచారం చేస్తున్నారు, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు. అయినా కానీ వారి జీవితాలు బాగా అభివృద్ధి చెందుతున్నాయి. వారే మాకంటే బాగుంటున్నారు. పాపిష్టి వ్యక్తులే మాకంటే బాగుంటున్నారు. దేవుణ్ణి నమ్ముకున్నా కానీ, నీతిగా జీవించినా కానీ, పరిశుద్ధంగా జీవించినా కానీ ఏంటి ఈ కష్టాలు, ఈ బాధలు? ఇంకా పొరుగుడుసులో ఉంటున్నాం. వారు ఆ పాపిష్టి పనులు చేస్తూ బిల్డింగ్లు కట్టుకుంటున్నారు, ఒక స్థాయిలో ఉంటున్నారు అని అనేవాళ్ళు ఎంతమంది లేరండి? ఓకే, ఆనాడు యోనా కూడా అనుకొని ఉంటాడు. తెలుసా మీకు? దేవునికి వ్యతిరేకంగా జీవించినా కానీ చాలా ప్రశాంతమైన సంతోషకరమైన జీవితం జీవిస్తారు. కానీ అది అప్పటికప్పుడే ఏ క్షణంలో ఏమవుతుందో వారికి అర్థం కాదు. కానీ నీవు దేవుని నమ్ముకొని నీవు కష్టాల గుండా వెళ్తున్నా కానీ అవి నీకు శాశ్వతంగా ఉండవు, కొన్ని రోజులు మాత్రమే. ఆనాడు యోనా కూడా దేవునికి వ్యతిరేకంగా వెళ్ళాడండి. వెళ్ళి ఆ ఓడ ఎక్కాడు. ఆ ఓడలో అన్నీ ప్రశాంతంగానే ఉన్నాయి. నిద్రపోవడానికి బెర్త్ దొరికింది, సీటు దొరికింది. ఆ ఓడలో అన్నీ దేవునికి వ్యతిరేకంగా వెళ్ళినా కానీ ఓడలో అనుకూలమైన వాతావరణం అతనికి స్పెషల్గా అతనికి కేటాయించబడేలా దొరికింది. చూడండి, అంటే అతను దేనికి వ్యతిరేకంగా జీవించినా కానీ అతను సంతోషంగా ఓడ ఎక్కి ప్రశాంతంగా నిద్రపోవడానికి అనుకూలంగా ఎంత ప్రశాంతత దొరికిందండి అతనికి, యోనాకి. కానీ యోనాకి ఏమైందండి? మధ్యలో చివరికి ఆ యొక్క దేవునికి వ్యతిరేకమైన విధానమే సముద్రం మధ్యలో పడేయాల్సి వచ్చింది. అనుకోకుండా యోనాని పట్టుకొని అనుకోకుండా యోనాకి ఘోరమైన ప్రమాదం సంభవించింది. ఈరోజు వ్యభిచారంగా చేస్తూ పాపిష్టి పనులు చేస్తూ వారు జీవించే సంపాదన మొత్తం, వారు సంపాదించే సంపాదన అది తాత్కాలికం మాత్రమే. ఏ క్షణంలో కనుమరుగైపోతుందో తెలియదు. దయచేసి వారిని పోల్చుకొని దేవుని బిడ్డలో వారిని పోల్చుకోమాకండి, వారిని పోల్చుకొని బ్రతకొద్దని నేను మనస్ఫూర్తిగా 2 చేతులు జోడించి చెప్తున్నాను. అది నువ్వు దేవుని బిడ్డగా